ఐపీఎల్ 2025 సీజన్ కోసం అన్ని జట్లు ప్రిపరేషన్ లో ఫుల్ బిజీగా ఉన్నాయి. అన్ని జట్ల కంటే ఆలస్యంగా కెప్టెన్ ను ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు వైస్ కెప్టెన్ ను కూడా అనౌన్స్ చేసింది. ఈ మధ్య కెప్టెన్సీని అక్షర్ పటేల్ కు ఇచ్చిన ఆ టీం ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ పాప్ డూప్లెసిస్ ని అతనికి డిప్యూటీగా నియమించింది. ఆర్సీబీ వదిలేసిన డూప్లెసిస్ ని మెగా వేలంలో ఢిల్లీ కొనుగోలు చేసింది. నిజానికి గతంలో లక్నో సూపర్ జైంట్స్ కు కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ ను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా నియమిస్తారని భావించారు. కానీ రాహుల్ తనకు కెప్టెన్సీ బాధ్యతలు వద్దని తిరస్కరించడంతో అక్షర్ పటేల్ ను సారథిగా నియమించారు. ఇప్పుడు వైస్ కెప్టెన్సీ అయినా అతనికి ఇస్తారని భావించిన రాహుల్ ఆసక్తి చూపించలేదని సమాచారం. దీంతో డూప్లెసిస్ ని వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. దీనికి సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో డూప్లెసిస్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నడుస్తూ ఫోన్ లో మాట్లాడుతుండడం చూడొచ్చు. ఎస్, నేను ఢిల్లీ క్యాపిటల్స్ వైస్ కెప్టెన్ ను, చాలా ఉత్సాహంగా ఉన్నా. ఢిల్లీ టీం బాగుంది అంటూ అవతల వ్యక్తితో డూప్లెసిస్ మాట్లాడుతుండడం కనిపించింది. డూప్లెసిస్ గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సారథిగా ఉన్నాడు. కానీ గతేడాది మెగా వేలానికి ముందు ఆ ఫ్రాంచైజ్ అతన్ని రిటైన్ చేసుకోలేదు. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని 2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అతను తుది జట్టులో ఉండడం కష్టమే అని పలువురు భావించారు. కానీ హ్యారీ బ్రూక్ తప్పుకోవడంతో ఈ సఫారీ క్రికెటర్ కు లైన్ క్లియర్ అయింది. ఇప్పుడు ఏకంగా వైస్ కెప్టెన్ అయ్యాడు. ఐపీఎల్ లో డూప్లెసిస్ కు మంచి రికార్డు ఉంది. 3 ఏళ్ల పాటు ఆర్సీబీ తరపున ఆడాడు. గతేడాది 438 పరుగులతో రాణించాడు. కానీ ఆర్సీబీ పాయింట్ల టేబుల్లో చివరి స్థానంలో ఉండడంతో ఆ ఫ్రాంచైజ్ అతన్ని పక్కన పెట్టేసింది. 2023లో డూప్లెసిస్ 730 రన్స్, 2022లో 468 రన్స్ చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ వేలానికి ముందు అక్షర్ పటేల్ తో పాటు కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్ ను రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ తొలి 2 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ బానే రాణించింది. 2008, 2009లో సెమీస్ కు చేరింది. ఆ తర్వాతే చేతులెత్తేసింది. 2019 తర్వాత ఆట మార్చుకుంది. ఆ ఏడాది ప్లే ఆఫ్స్ కు వెళ్ళింది. 2020లో తొలిసారి ఫైనల్ కు చేరుకుంది. 2021లోనూ గట్టిగానే పోరాడినా ఫలితం దక్కలేదు. మళ్లీ గత 3 ఏళ్లుగా లీగ్ దశ నుంచి ఇంటి ముఖం పడుతోంది. దీంతో ఈసారి జట్టు కూర్పును చాలా వరకు మార్చిన ఢిల్లీ కొత్త కెప్టెన్ గా అక్షర్ పటేల్ కు బాధ్యతలు అప్పగించింది.